కెనాల్స్ లేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పనులు పూర్తి చేయాలంటూ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 8వ తారీఖున పాదయాత్ర నిర్వహిస్తామంటూ కూడా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4-5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి అంటే ఎంత ఖర్చు అయినా సరే ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామంటూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏమంటారు సార్ మీరు? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీ ఉమ్మడి మాజీ శాసనసభ్యులంతా ప్రకటించడంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాలో పర్యటించడం 4-5 ఎట్లా అనిపిస్తుంది? మీ పాదయాత్ర కొనసాగుదా? మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని మేము పాదయాత్ర చేస్తాం. వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అన్నప్పుడు అవసరం ఏముంటుంది? ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటే జనంకి చెప్పాలి ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు. వారం రోజుల్లో టెండర్ పిలుస్తాం, 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. టెండర్లు పిలిచిన రీకాల్ చేయడమే కదా, కొత్తగా మనం చేసేది ఏం లేదు. ఇక రీకాల్ చేస్తే అయిపోతుంది కదా. చేస్తా ఇంత బడ్జెట్ పెడతా, నెక్స్ట్ బడ్జెట్ పెట్టి అంత లోపల 5-6 నెలలు సాగిస్తా అంటే మాకు కావాల్సింది అంతే. మేము 3 బడ్జెట్లు అయిపోయినాయి దగ్గర, ఇంకా 2 బడ్జెట్లు ఉన్నాయి. మరి ఒక బడ్జెట్ లాస్ట్ ఎలక్షన్ ఇయర్, ఇప్పుడు ఓకే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ బడ్జెట్లో మిగిలిపోయిన ఏమైనా డబ్బులు అవసరం పెట్టుకొని కంప్లీట్ చేస్తాం. రైతులు బాగుపడాలి, మాకు కూడా కాలు వ్యవసాయం ఉండాలి. 100 ఏళ్ళ నుంచి కరెంటు వ్యవసాయం చేసి కరెంట్ మోటార్లు కాలిపోయి దివాలా చేసిండ్రు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక మాకు కోనసీమలో వెనకటికి ఎట్లుందో అట్లా మాకు కూడా ఇక్కడ కాలువ వ్యవసాయం కావాలి, 2 పంటలు పండించుకోవాలి అనే దాంతో మేము స్టార్ట్ చేసుకున్నాం. 87 కిలోమీటర్ల సొరంగాలు కంప్లీట్ చేసినాం, 43 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ కంప్లీట్ చేసినాం, 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం. ఇంకా సగము ఉదండపూరు, ఒక లక్ష్మీదేవిపల్లి చేయాల్సింది ఉంది. మిగిలిన కాలువలు మోటార్లు కూడా ఆల్రెడీ పెట్టినాం. ఇంకా మిగతావి మధ్యలో 2.5 కిలోమీటర్ల కాలువ, మిగతా పిల్ల కాలువలు ఇవన్నీ కూడా అవి కంప్లీట్ చేయాలన్నాం. వారు వచ్చి ఈ సమయం లోపల చేస్తాననుకో, మాకు కావాల్సింది పని. వాళ్ళు ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటే మేము సంవత్సరం నుంచే మేము లొల్లి పెడుతుంటాం. పాలమూరు రంగారెడ్డి జిల్లా క్యాన్సల్ ఎప్పుడైతే టెండర్లు క్యాన్సల్ అయిన మరుసటి రోజు నుంచే మేము లొల్లి పెడుతుంటాం. కొత్త ప్రభుత్వం మనం ఛాన్స్ ఇచ్చినాము. ఇక లాస్ట్కు మరి మనమన్నా గట్టిగా మాట్లాడ జిల్లా ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం నుంచి లోపల ఏ ఒత్తిడి తీసుకొస్తుండ్రో బయటకు కనిపిస్తలేదు. మరి ప్రతిపక్షంగా మన బాధ్యత తీసుకుంటే వీళ్ళకు కూడా బార్గెన్ చేయడానికి వస్తుంది. తొందరగా చేద్దాం సార్, వాళ్ళు లొల్లి చేస్తున్నారు, మనం తొందరగా చేయాలని ఒత్తిడి చేసడానికి వస్తుంది. మీ ఒత్తిడి మా ఒత్తిడి వల్ల పాలమూరుకు ప్రయోజనం అయితేనే మేము చేస్తున్నాం తప్ప మేము ఏదో చేయాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు చేస్తున్నాం. రేపు వాళ్ళు వచ్చి టెండర్ పిలిచిరనుకో, కాలువ పని స్టార్ట్ అయిందనుకో, నీళ్ళు వచ్చిన సార్ మాకు గదే కావాలి. సంతోషం. మనం గతంలో చూసాము, అంటే అన్ని రాజకీయ పార్టీలను చూసాము, పాదయాత్ర చేసిన పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళు వెనుకడుగు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు. అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు జగన్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు. ఈ రోజు మీరు 8వ తారీఖు నుంచి మీరు ఒకవేళ ఎప్పుడు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంటుంది ఈ పాదయాత్ర విషయంలో? వాళ్ళు ఒకవేళ స్పష్టత ఇవ్వబోతే, ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తామని చెప్పబోతే, బడ్జెట్లో పెట్టకుండా ఎప్పటి లోపల పెడతామని ఏం చెప్పకుండా ఉట్టి చూసిపోయారు అనుకో, అప్పుడు మేము కూర్చొని మా కేసీఆర్ గారిని అడిగి, మా నాయకుడిని అడిగి మేము నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు కంప్లీట్ చేస్తాం పలానా లోపల టైం అన్నారు అనుకోండి, మరి కావాల్సిందే పని కావాల్సిందే అనుకో, దాని మీద ఆలోచిస్తాం. ఏదేమైనప్పటికీ పాదయాత్ర ఉండబోతుందా లేదన్నది కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి 4-5 తేదీలలో పాలమూరు పర్యటనలో ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. పాలమూరు నుంచి మన తెలంగాణ, మీ మధు.